హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు పులి గాడిద. పూర్వం రామవరం అనే ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. వాడికి ఒక గాడిద ఉండేది. ఆ గ్రామానికి కొంత దూరంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉండేది. ఈ గ్రామంలో ఉండే గాడిదకు అడవిలో నివసించే పులికి ఎలాగో స్నేహం కలిసింది. ఇట్లుంటుండగా ఒకనాడు ఆ రెంటికి తమలో ఎక్కువ బలవంతులెవరు అనే విషయంలో కొంచెం భేదాభిప్రాయం వచ్చింది. ఆ రెండు కొంతసేపు వాదులాడుకున్నాయి. చివరికి పులి, మనమిద్దరము కొట్లాడుకుందాం, ఆ కొట్లాటలో ఎవరు గెలిస్తే వారు బలవంతులని నిర్ణయించుకుందాం అన్నది. ఆ మాటకు గాడిద కూడా అంగీకరించింది. పులి రామవరం గ్రామం వెళ్ళి అక్కడ ఒక కంసాలి వాడితో తన గోళ్లకు బాగా పదును పెట్టించుకుని వచ్చింది. గాడిద కూడా తన యజమాని వద్ద ఉన్న బట్టలన్నీ వీపు మీద వేసుకొని వాటిపైన బాగా మందంగా బురద పూసుకొని వచ్చింది. పులికి గాడిదకు పోట్లాట ప్రారంభమైంది. పులి గాడిదను తన గోళ్లతో రక్కుతున్నది. కానీ ఎంత రక్కినా పులి గోళ్లకు బురద బట్టలు వస్తున్నాయే కానీ గాడిద శరీరానికి ఏమీ అపాయం కలగడం లేదు. కానీ గాడిద తన కాళ్ళతో పులిని లాగి తంతుంది. పులికి ఎముకలు విరిగినంత పని అయింది. చివరకు పులి ఆ తన్నులకు నిలవలేక తాను ఓడిపోయినట్లు అంగీకరించింది. ఇదంతా ఆ అడవిలో ప్రతిరోజు పశువులను కాసుకునే ఒక పిల్లవాడు చూశాడు. వాడి పేరు రాముడు. రాముడు ఇదంతా చూశాడని పులి గ్రహించింది. అది రాముడి వద్దకు పోయి, నేను ఓడిపోయానని నీవు ఎవరికి చెప్పవద్దు, అట్లా చెప్పావంటే నేను చంపేస్తాను అని బెదిరించింది. రాముడు ఈ భయంతో ఇంటికి పోయి ఎవరికీ తెలియకుండా పెద్ద ఉప్పు కుండలో దాక్కున్నాడు. ఆ రాత్రి భోజన సమయంలో వాడి తల్లి ఉప్పు కోసం కుండ దగ్గరకు పోతే రాముడు దానిలో కనపడ్డాడు. రాముడి తల్లి వాడిని ఇదంతా ఏమిటని అడిగింది. వాడు భయపడుతూనే మెల్లిగా జరిగిందంతా చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులు వాడికి ధైర్యం చెప్పి ఆ రాత్రి చుట్టూ తమ మంచాలు వేసుకొని వాడి మంచం మధ్యలో వేసి పడుకోబెట్టారు. తాను ఓడిన విషయాన్ని రాముడు ఇంటి వద్ద చెబుతాడో చెప్పడో చూద్దామని పులి రాముడి ఇంటి వెనక ఉన్న కాకర పొదలో దాక్కున్నది. రాముడు చెప్పిందంతా వినేటప్పటికీ పులికి కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత లోపలికి పోయి రాముడి మంచాన్ని తన వీపు మీద పెట్టుకొని పులి అడవికేసి బయలుదేరింది. ఇట్లా కొంత దూరం పోయిన తర్వాత రాముడికి మెలకువ వచ్చింది. పులి తనను తీసుకొని పోతుందని వాడు తెలుసుకొని మెల్లగా పులి వెంట్రుకల్ని మంచం నులకొక్క కట్టాడు. కొంతసేపటికి పులి ఒక పెద్ద చింత చెట్టు కిందగా నడుస్తుంది. రాముడు ఒక కొమ్మను పట్టుకొని చెట్టుపైకి పోయాడు. పులి కొంత దూరం పోయేటప్పటికి ఒక పాడుపడిన బావి వచ్చింది. దానిలో రాముడిని మంచంతో పాటు వేద్దామనే ఉద్దేశంతో అది ఆ మంచాన్ని నూతిలోకి విడిచిపెట్టింది. కానీ తన వెంట్రుకలు నులకకు కట్టివేయబడి ఉన్నవని పులికి తెలియదు. అందుచేత ఆ మంచంతో పాటు పులి కూడా బావిలోనే పడి చచ్చిపోయింది. రాముడు చెట్టు దిగి ఇంటికి పోయి సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.